ఈ వీడియోలో మెలామిన్ గ్లాసీ ఎలా స్ప్రే చేసుకోవాలో మీకు చూపిస్తాను. అదేవిధంగా పోయినసారి షార్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, స్ప్రే గన్ను ఫ్లిప్కార్ట్లో బై చేశానని చెప్పేసి ఆ మిషన్తోనే ఈరోజు స్ప్రే చేస్తాను. జాగ్రత్తగా చూడండి. మెలామిన్ కలిపే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మెలామిన్ ఫస్ట్ ఏషియన్ పెయింట్స్ది మెలామిన్ గ్లాసీ ఇది వచ్చేసరికి మాకు 380 రూపాయలు తీసుకుంటున్నారు. మూత అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ మెలామిన్ పియూకి టచ్వుడ్కి మధ్యలో క్వాలిటీ. ఇది కూడా వాటర్ ప్రూఫే, బాగానే ఉంటుంది. అవుట్ సైడ్ అయినా ఇంటీరియర్ అయినా బాగానే వాడుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ఎక్స్టీరియర్ వచ్చేసరికి పియూనే వాడుకోండి. పియూ ఇంకొద్దిగా కాస్ట్ పెట్టుకుంటానంటే మాత్రం ఇంపీరియర్ వాడుకోండి. మెలామిన్ అయితే మాత్రం ఇంటీరియర్కి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. లో బడ్జెట్లో అయిపోతుంది అనమాట. ఈ మెలామిన్ వచ్చేసరికి 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ అంటే 900 ml వస్తుంది. మెలామిన్లో హార్డ్నర్ వచ్చేసరికి ఫస్ట్ కోటింగ్ ఒక రకంగా వేయాలి, ఫైనల్ స్ప్రేకి ఒక రకంగా వేయాలి. నేనైతే ఇప్పుడు ఫైనల్ స్ప్రే చేస్తున్నాను, గ్లాసీ అనమాట. ఈ గ్లాసీలో వచ్చేసరికి ఫుల్గా మొత్తం వేసేసుకోకూడదు. ఒకసారి హార్డ్నర్ మొత్తం వేసేసామంటే కొంచెం రఫ్ అనేది వస్తుంది. అదిగాక చిన్న రూమ్లో అయితే మనకి ఎక్కువగా ఆ స్మెల్కి తట్టుకోలేము. అందుకని చెప్పేసి మీడియం, అంటే నేనైతే దీంట్లో 50 ml వేస్తాను. 50 ml వేస్తున్నారు, డ్రై అవుతుందా లేదా అనుకునే ఆలోచన అయితే వద్దండి. 50 mlకైనా డ్రై అవుతుంది కంపల్సరీ. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం వేసేస్తే ఒక్కసారి రఫ్ వచ్చేసిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను తగ్గించేసుకుంటాను. మెయిన్ వచ్చేసరికి మనం మెటీరియల్ మిక్సింగ్ చేసుకునే విధానంలో టిన్నర్ అండి. టిన్నర్ మాత్రం మరీ ఎక్కువగా కలుపుకోవద్దు. 200 ml నుంచి 250 ml వరకు వేయండి. ఇంకంతే, అంతకుమించి వేసినా కానీ మనకి బాగా పలసన అయిపోయి ఫినిషింగ్ అనేది తొందరగా రాదనమాట. ఒకవేళ వచ్చినా కానీ చాలాసేపు ఎక్కువసేపు కొడుతూ ఉండాల్సి వస్తుంది. మనకు అంత టైం ఉండదు కాబట్టి కొంచెం మీడియంగా వేసుకుంటే 2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నీట్గా వచ్చేసిద్ది ఫినిషింగ్ కూడా. కాకపోతే పండుకోబెట్టిన డోర్లు మాత్రం నీట్గా ఎక్కించుకోండి. ఈ మిక్సింగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మిక్సింగ్ అనేది యాస్టీస్ కలిపేసుకోండి. ఇంకా అంతేగాని ఆర్డినరీ టన్నర్ మాత్రం ఎప్పుడూ ఎక్కువగా వేయకూడదు. ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోండి. నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మెటీరియల్ మొత్తం పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు కొట్టాల్సిన డోర్లు అవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత గన్ రెడీ చేసుకోండి. గన్ రెడీ చేసుకున్న తర్వాత కూడా గన్లో పోసేటప్పుడు కూడా ముందుగానే నలకలు మొత్తం వడగట్టుకోండి. వడగట్టుకున్న తర్వాత ఒకసారి స్ప్రే స్టార్ట్ చేసుకోండి. ఈ స్ప్రే కొట్టేటప్పుడు వచ్చేసరికి మీకు మనం చూపించాను కదా మిషన్, అదే మిషన్ నేను వాడుతున్నాను ఇప్పుడు. నేనైతే పాయింట్ మీద కొడుతున్నాను ఇది, ఎందుకంటే సన్నపట్లే కాబట్టి పాయింట్ మీద సరిపోతుంది. ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ ఎక్కువగా పెట్టినా కానీ మెటీరియల్ వేస్ట్ అయిపోవటం, సైడ్కి వెళ్ళిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. స్ప్రే కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొట్టండి. ఈ పండుకోబెట్టిన షాల్తీలు అయితే పెద్దగా ఏం కాదులే, కానీ నుంచోబెట్టిన దర్వాజాలు కానీ ఒక్కోసారి డోర్లు కానీ వెనీర్ కానీ అట్లాంటివన్నీ నుంచోబెట్టి వస్తాయి. షాల్తీలు ఫిట్టింగ్ చేసి ఉంటాయి. ఆ ఫిట్టింగ్ చేసినవి మాత్రం షింక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కొట్టాలి. మీకు మొన్న చెప్పాను కదా, గన్ను స్ప్రే చేసేటప్పుడు ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందని. ఆ క్యాప్ కనిపిస్తుంది కదా, దాన్ని నాజిల్ అంటారనమాట. ఈ గన్నుకైతే వేరు, మనకి ఐరన్ గన్లు, స్టీల్ గన్లు అవి వస్తాయి. వాటికి నాజిల్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. అదిగోండి, ఇవైతే బటన్ కూర్చోబెట్టుకోవాలి. ఒక హాఫ్ సైడ్ కూర్చోబెట్టుకుంటేనేమో ఫ్లేమ్ పెద్దగా వస్తుంది, క్రాస్గా కూర్చోబెడితేనేమో లైట్గా వస్తుంది, సెంటర్ కూర్చోబెడితేనేమో పాయింట్ వస్తుంది అనమాట. ఇందాటి వరకు నేను పాయింట్తో స్ప్రే చేశాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఫుల్గా ఫ్లేమ్ ఎక్కువ వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసేసి స్ప్రే చేస్తున్నాను. ఫుల్ ఫ్లేమ్లో స్ప్రే చేస్తుంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లేమ్ మొత్తం ఒక సైడ్కి లోపలికి బయటికి పడిపోతుంది, సెంటర్ డోర్ కొద్దిగా పోతుంది, మెటీరియల్ కూడా చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఫుల్ ఫ్లేమ్ ఏంటంటే నుంచోబెట్టినాయి కానీ ఇట్లా కొట్టేటప్పుడు కానీ మొత్తం షింకేజ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి గన్ దూరం పెట్టి కొడతారు. మీరైతే అట్లా భయపడాల్సిన పని ఏం లేదు. అది కొంచెం స్లో మోషన్లో చూపిస్తాను చూడండి. ఫుల్ ఫ్లేమ్లో చూసారు కదా, మెటీరియల్ గ్లాస్ మీద కూడా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసరికి బయటకు పడిపోతుంది మెటీరియల్. అట్లా పడకుండా హాఫ్ పాయింట్లో పెట్టుకోండి సన్నపట్లకి ఎప్పుడైనా సరే. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలంటే మాత్రం మనకు పెద్ద ఏరియా అయి ఉండాలి. పార్టేషన్లు కానీ డోర్లు కానీ అట్లాంటివి నుంచోబెట్టి కొట్టేవి అయి ఉండాలి. మా నార్మల్గా ఇట్లా కొనుక్కోబెట్టుకొట్టినవి అవి చిన్న రెక్కలు కాబట్టి హాఫ్ ఫ్లేమ్ సరిపోతుంది మీకు. ఈ టైప్లో వాడేసుకోవచ్చు. గన్ కూడా నాకైతే మిషన్ మాత్రం బాగా నచ్చిందండి. ఇట్లాంటి చిన్న చిన్న పనులకు మాత్రం చాలా యూజ్ అవుతుంది. తీసుకొని వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోండి. నేనేదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, మిషన్ మాత్రం చాలా బాగుంది.
కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు కానీ మిషన్ అనేది కొనాలి అని చెప్పి ఆలోచన ఉంటే మాత్రం ఇదైతే తీసుకోండి. పాత మిషన్లు ఆ ఎయిర్ కంప్రెషర్లు మనం మోసుకెళ్ళలేక చేయలేక అల్లాడిపోతూ ఉండేవాళ్ళం అండి. ఒక అపార్ట్మెంట్ వర్క్ పడిందంటే మాత్రం కింద నుంచి పై దాకా మోసుకొచ్చేసరికి సరిపోయేది టైం అంతా. ఇదైతే జస్ట్ సింపుల్గా అట్లా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్లో వేరే ఛానల్లో చూసే ఉంటారు, ఫినిషింగ్లు పట్టిలు బాగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. దగ్గర పెట్టి తీస్తే ఏ అయినా అంతే ఉంటాయండి. బాయ్.